భారతదేశంలో ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ హైవే అనేటువంటిది పెద్ద సంచలనమే. ఎందుకంటే ఓ పక్కన హైవే మీద మామూలుగా 4 చెట్లు నాటేసి దాన్ని చూసుకుంటే వాస్తవంగా ఇవాళ హైవేల మీద ప్రయాణించేటప్పుడు బాగా రిలాక్సేషన్ కష్టం. ఎందుకంటే జర్నీ బాగుంటుంది, కానీ వేడి, ఈ వాతావరణం వీటి మూలంగా అక్కడ పక్కన రోడ్డు పక్కన చెట్లు పెట్టుంటాయి, కానీ ఆ చెట్లేమి అవి ఓ రకంగా చెప్పాలంటే గాలిచ్చే చెట్ల కంటే షోకేస్ చెట్లలాగానే ఉంటాయి. అది ప్లాస్టిక్ చెట్టుకి ఎక్కువ, మామూలు న్యాచురల్ చెట్టుకి తక్కువగా ఉంటుంది. అలాంటిది ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ హైవేలు అనేటువంటిది కేవలం పర్యావరణ పరిరక్షణ ప్లస్ జర్నీ రిలాక్సేషన్, ప్రశాంతంగా సుఖకరంగా. ఇప్పుడు మనం చెట్ల కిందన ప్రశాంతంగా వెళ్తూ ఉంటే ఉండేటువంటి తృప్తి వేరు, ఎడారిలాగా ఉన్న ప్రదేశం మీద వెళ్ళడం కంటే. ఆ గ్రీన్ ఫీల్డ్ హైవేస్ అన్నటువంటిది ప్రపంచవ్యాప్త కాన్సెప్ట్. ఇప్పుడు భారతదేశంలో శరవేగంగా చేస్తున్నారు. మొత్తం 26 గ్రీన్ ఫీల్డ్ హైవేలు దేశవ్యాప్తంగా రన్నింగ్లో ఉన్నాయి. వివిధ నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని అవి గణనీయంగా తగ్గించబోతున్నాయి. అదే సమయంలో రాబోయేటువంటి రోజుల్లో ఇవన్నీ లైన్లోకి వస్తాయి. రాబోయే 2-3 ఏళ్లలో, మ్యాక్సిమం 5 ఏళ్లలో భారీగా గ్రీన్ ఫీల్డ్ హైవేలు రంగంలోకి వస్తాయి. దేశపు ప్రయాణపు విధానం మారిపోబోతోంది.